ఇప్పుడు చెప్పాను, ఉపవాసించి చేసేటువంటి ప్రార్థనకు ప్రత్యేకమైన విలువ ఉంది. అలాగే రాత్రుళ్ళు మేల్కొని చేసేటువంటి ప్రార్థనకు కూడా ప్రత్యేక విలువ ఉంది. కనుకనే ఆయన రాత్రంతయు ప్రార్థించుట యందు గడిపెను. ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థించుట యందు రాత్రి అంతయు గడిపెను. తర్వాత సియోను కుమారి ప్రాకారమా లేచి రెయ్యి మొదటి జామున మొర్రపెట్టు అనే మాట విలాప వాక్యాలు 2లో స్పష్టంగా రాస్తుంది. అంతేకాదు పేతురుని బంధించినప్పుడు అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో రాత్రి అంతా కూడా సంఘము అత్యాసక్తితో పేతురు విడుదల కొరకు ప్రార్థించినప్పుడు దేవదూత బయలుదేరి వచ్చి చెరసాల గేటు తీసి పేతురుని పట్టుకొని ఇనుప గేట్ దాటించి వీధిలోనికి తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయాడు దూత. ఇదంతా కూడా రాత్రులు చేసినటువంటి ప్రార్థనకు దేవుడిచ్చినటువంటి సమాధానాలు. ప్రైజ్ ద లార్డ్. బట్టి ప్రత్యేక సమయం దైవస్వరం వినొచ్చు, దేవుని సమాధానాలు కూడా పొందొచ్చు. సో ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడు. కానీ కొంచెం ప్రత్యేకంగా మనసు నిలిపి, కొంచెం ప్రత్యేకంగా బాధ్యత తీసుకొని, కొద్దిగా శ్రద్ధ నిలిపి చేసేటువంటి ప్రార్థనలకు స్పెషల్గానే శ్రద్ధ చూపుతాడు దేవుడు. దానియేలు పద్ధతి చూడు. ఎవరైనా సరే రాజాజ్ఞ మీరి ప్రార్థన చేస్తే వారు సింహాల గుహలో వేయబడతారని తెలిసి కూడా ఇట్టి శాసనము చేయబడిందన్న సంగతి దానియేలు తెలుసుకొని ఉండి కూడా తన గదికి వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి దినమునకు ముమ్మారు ప్రభువుని స్తుతించుచు ప్రార్థించుచు వచ్చాడట. అంటే తన క్రమమును తను మానుకోలేదు, తన పట్టు తను వీడలేదు. మొండి భక్తుడు. ఇలాగా మనం పెట్టుకున్నటువంటి క్రమమును అనుసరించి ప్రార్థన విషయంలో మనం మంకుపట్టే పట్టాలి. నైట్ ప్రేయర్ అనేది ఎందుకు దీనికి ఉన్న స్పెషల్ ఏంటి అంటే, అదే సహజంగా తిని నిద్రపోయి మన మెళకువలో అన్ని బాగున్న పొజిషన్లో చేయటం వేరు, ప్రార్థన ఇది వేరు. ఇందులో నిద్ర మానుకున్నాం మనం. అంతేకాదు కొంతమంది తిండి కూడా మానుకొని ఫాస్టింగ్ ఉండి వచ్చిన వాళ్ళు ఉంటారు. సమస్య తీవ్రతను బట్టి దానికి స్పెషల్గానే దేవుడు ఆన్సర్ ఇస్తాడు. దీనికి ఎన్నో నిరూపణలు బైబిల్లో ఉన్నాయి. కాబట్టి నేను చెప్పింది నిజమో అబద్ధమో తెలుసుకోవాలనుకుంటే నువ్వు కూర్చో దేవుని ముందు 3 గంటలకు లేచి, కనీసం రోజు తెల్లవారుజాము నీకున్న సమస్యల తీవ్రతను బట్టి, పరిస్థితులను బట్టి తెల్లవారుజాము 3 గంటలకి నువ్వు లేచి మొరపెట్టు. దేవుని సమాధానం ఏంటో నీకు అర్థమైంది. అట్లా ప్రార్థనలో దేవుని పాదాలు పట్టుకోవటం మంచి అలవాటు. పగలంతా జనాల సప్పుడి, రణగణ ధ్వనుల మధ్య మనకంత ఏకాగ్రత కుదరదు. కానీ 3 గంటల వేళ నిశీది సమయం, నిశ్శబ్ద సమయం, దేవునితో మనం హాయిగా మాట్లాడుకోవచ్చు. దేవుని చిత్తమైతే దైవస్వరం వినొచ్చు, దేవదర్శనం పొందొచ్చు, దేవుని నడిపింపులు తెలుసుకోవచ్చు, దేవుని సమాధానం కూడా మనం స్పష్టంగా అనుభవిస్తాం.